తెలంగాణ రాజకీయాల్లో సరికొత్త చర్చకు తెరలేచింది. ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇటీవల హైదరాబాద్ నాంపల్లి కోర్టు విచారణకు హాజరైన సందర్భంగా నగరంలో ఆయనకు లభించిన ఆదరణ, అభిమానులు, జనం అంచనాలకు మించినట్లుగా కనిపించింది. ఈ క్రేజ్ చూసి తర్వాత తెలంగాణలోని ప్రధాన రాజకీయ పక్షాలైన కాంగ్రెస్, భారతీయ జనతా పార్టీ మరియు భారత రాష్ట్ర సమితి పార్టీలో ఒక కొత్త ఆలోచన, భయం మొదలయ్యాయి. సాధారణ కోర్టు హాజరుకి భారీ ఎత్తున అభిమానులు, కార్యకర్తలు తరలిరావడం, వైఎస్ జగన్ పేరును ఉచ్చరిస్తూ నినాదాలు చేయడం, హైదరాబాద్ ప్రధాన రహదారుల్లో ఏర్పడిన ఈ జన ప్రవాహం ముఖ్యంగా తెలంగాణ రాజకీయ నాయకులను విమర్శనానికి గురిచేసింది. ఏపీ రాజకీయాలకే పరిమితమైన ఒక నాయకుడికి తమ రాష్ట్ర రాజధానిలో ఎంతటి ఫాలోయింగ్ ఉండడం వారికి మింగుడు పడడం లేదు. ఈ దృశ్యాలను చూసిన తర్వాతే ఒకవేళ జగన్ తెలంగాణలో ప్రత్యేక పార్టీ పెడితే పరిస్థితి ఏంటి అనే ప్రశ్న వారి మదిలో మొదలైంది. జగన్ తండ్రి దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డికి ఉమ్మడి రాష్ట్రంలో ఉన్న ప్రజాదరణ, ముఖ్యంగా తెలంగాణలోని అనేక ప్రాంతాల్లో ఇప్పటికీ ఆయన పేరు మీద ఉన్న అభిమానం గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఆయన చేసిన సంక్షేమ కార్యక్రమాలు, ఆరోగ్యశ్రీ వంటి పథకాలు ఇప్పటికీ ప్రజల మనసులో బలంగా ఉన్నాయి. వైఎస్ఆర్ వారసుడిగా జగన్కు కూడా ఒక సానుభూతి, అభిమానం కొంతవరకు తెలంగాణలో బలంగానే ఉన్నాయి. నాంపల్లి కోర్టు వద్ద జరిగిన సంఘటన నిరూపించింది. ఇది కేవలం ఆంధ్ర ప్రాంత ప్రజల అభిమానం మాత్రమే కాదని, స్థానిక తెలంగాణ వాసులు కూడా జగన్కు తమ నాయకుడిగానే చూస్తున్నారనే భావన అధికార ప్రతిపక్ష పార్టీలో కలవరం రేపుతుంది. ప్రస్తుతం రాష్ట్రంలో ప్రధానంగా కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ మధ్య త్రిముఖ పోరు నడుస్తుంది. ఈ పరిస్థితుల్లో వైఎస్ జగన్ ఒక కొత్త పార్టీని రంగంలోకి దించితే అది ఆ పార్టీ ఓటు బ్యాంకును చీల్చుతుంది అనే దానిపై లెక్కలు వేయడం మొదలుపెట్టారు. ముఖ్యంగా సామాజిక వర్గాలు వారిగా, ప్రాంతాల వారిగా ఆయన ప్రభావాన్ని అంచనా వేస్తున్నారు. కాంగ్రెస్లోకి రెడ్డి సామాజిక వర్గం ఓట్లను, బీఆర్ఎస్లోకి సాంప్రదాయక ఓట్లు బ్యాంకును, చివరకు బీజేపీ ఆశిస్తున్న కొత్త ఓటర్లకు కూడా జగన్ ప్రభావితం చేయగలరని, ఆయన కొత్త పార్టీ పెడితే ఈ మూడు పార్టీలకు నష్టమే తప్ప లాభం ఉండదని తెలంగాణ రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే జగన్ తెలంగాణలో పార్టీ పెట్టే ఆలోచన ప్రస్తుతం లేకపోయినా ఆయనకు ఉన్న ఫాలోయింగ్ మాత్రం తెలంగాణ రాజకీయ ముఖచిత్రాన్ని మార్చే శక్తిగా మారుతుందని ప్రస్తుత పరిణామాలు సూచిస్తున్నాయి. కేవలం ఒక కోర్టు హాజరుకే ఎంతటి స్పందన ఉంటే పూర్తి స్థాయి రాజకీయ పార్టీని స్థాపిస్తే అది ఖచ్చితంగా ప్రధాన పార్టీ విజయం అవకాశాలకు తీస్తుందనడంలో సందేహం లేదు. రాబోయే రోజుల్లో వైఎస్ జగన్ తెలంగాణ విషయంలో ఎట్లాంటి వ్యూహాన్ని అనుసరిస్తారు, రాష్ట్ర రాజకీయాలపై ఆయన ప్రభావం ఎంతవరకు ఉంటుంది అనే అంశాలను ప్రధాన పార్టీ చాలా నిశ్చితంగా గమనించక తప్పదు.